మన దాయాదికి మంచి రోజులు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తిండి గింజ కోసం చుక్క పెట్రోల్ కోసం గింజుకున్న పాక్ దారిద్ర్యాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రపంచం కల్లారా చూసింది. ఆకలి కేకలు ఏ స్థాయిలో ఆ దేశంలో మిన్నంటాయనడానికి చుక్క మంచినీటి కోసం ఆ దేశం అల్లాడిపోయిన అవస్థలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఆ దేశం పరువంతా పోయింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఆ దేశానికి అదృష్టం తలుపు తట్టింది. దీంతో దెబ్బకు పాక్ అత్యంత ధనిక దేశం కాబోతుంది. కేవలం నెల రోజుల గ్యాప్లోనే వరుసగా మూడోసారి అరుదైన నిధి బయటపడింది. దీంతో ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో సతమతమవుతున్న పాకిస్తాన్కు గొప్ప ఉపశమనం లభించడం పక్కన పెడితే అది ప్రపంచంలోనే ధనిక దేశంగా అయ్యే ఛాన్స్ ఏర్పడింది. మరి ఆ బయటపడిన నిధి ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో దానికున్న విలువ ఎంత? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రస్తుతం పాక్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రోజు రోజుకి పాక్ ప్రజల జీవనం చాలా దారుణంగా తయారైంది. తినడానికి తిండి లేని దరిద్రం ఆ దేశాన్ని వెంటాడుతుంది. ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో పాటు ఆ దేశం అప్పుల ఊబిలో ఇరుక్కుంది. అయితే ఒక్క దెబ్బతో ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో పాటు ఆ దేశం స్థితిగతులే మారిపోనున్నాయి. అప్పులు తీర్చేసిన తర్వాత మిగిలిన దాంతో ఆ దేశం ప్రపంచంలో ధనిక దేశంగా మారబోతుంది. దీనికంతటికీ కారణం ప్రభుత్వ రంగ సంస్థ OGDCL ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొత్త చమురు, గ్యాస్ నిక్షేపాలను బయటపడటమే. ఇది ఒక నెలలో మూడవ ఆవిష్కరణ. రోజుకు 3100 బ్యారెళ్ల చమురు, 8.15 మిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ను ఉత్పత్తి చేయగల ఈ నిక్షేపాలు దేశీయ ఉత్పత్తిని 14.5% పెంచుతాయి. ఈ నల్ల బంగారం పాకిస్తాన్ రుణభారాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆశాకిరణాన్ని అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని కోహట్ జిల్లాలో కొత్త చమురు, గ్యాస్ నిక్షేపాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ నిక్షేపాన్ని బరాగ్జై X01 అనే పరిశోధన బావి ద్వారా కనుగొన్నారు. ఈ బావిని డిసెంబర్ 30, 2024న తవ్వారు. తర్వాత సమన్సుక్ షినావారి నిర్మాణాలలో పరీక్షించారు. అయితే ఫలితాలు రోజుకు 3100 బ్యారెళ్ల ముడి చమురు, 8.15 మిలియన్ ప్రామాణిక క్యూబిక్ అడుగుల సహజ వాయువు ఉత్పత్తిని సూచించాయి. నిపుణుల ప్రకారంగా ఈ బావి ప్రవాహ పీడనము చదరపు అంగుళానికి 3010 పౌండ్లు. ఇది వాణిజ్య ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. గత నెలలో చేసిన 3 ఆవిష్కరణలు పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తిని దాదాపు 9480 బ్యారెళ్ల వరకు పెంచడం గమనార్హం. ఇక ఇప్పటికే పాక్ ప్రస్తుతం రోజుకు దాదాపు 66,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఆవిష్కరణలు దీనిని 14.5% పెంచుతాయి. ఇక ఈ ప్రాజెక్టులో OGDCL 65% వాటాను కలిగి ఉండగా పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ 30%, గవర్నమెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5% వాటాను కలిగి ఉన్నాయి. ఇంధన సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది. ఖరీదైన ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. దేశీయ ఉత్పత్తిని పెంచడం వల్ల రుణభారం, ఇంధన కొరత తగ్గుతోందని భావిస్తున్నారు. అయితే నల్ల బంగారంతో పాటు ఇప్పటికే దగదగ మెరిసే బంగారం కూడా పాక్ దారిద్ర్యాన్ని దూరం చేస్తోంది. మన దేశం గుండా ప్రవహించే సింధు నది పాకిస్తాన్కు వరంలా మారింది. టన్నుల కొద్దీ బంగారం బయటపడుతోంది. పురాతన కాలంలో ఉద్భవించిన ఈ నది సింధు లోయలో టన్నుల కొద్దీ బంగారు నిక్షేపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ బంగారు నిక్షేపాల విలువ దాదాపు 80,000 కోట్లు ఉంటుందని అంచనా. పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జిల్లాలో పాక్ ప్రభుత్వం నియమించిన సర్వే సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఈ బంగారు నిక్షేపాలు బయటపడడం పెద్ద జాక్పాట్. భవిష్యత్తులో దేశానికి ఈ బంగారమే ఆర్థికంగా జీవనాధారంగా మారనుంది. ఇక ఇప్పటికే బంగారు వెలికితీతకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. అటాక్ పేస్టర్ గోల్డ్ ప్రాజెక్టు కోసం నేషనల్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫ్ పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ గనుల ఖనిజాల శాఖ చేతులు కలిపాయి. అటాక్ జిల్లాలోని సింధు నది వెంబడి 9 ప్లేసర్ బంగారు బ్లాకులకు బిడ్ పత్రాల తయారీ, కన్సల్టెన్సీ సర్వీసెస్ లావాదేవీ సలహా సేవల కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని కన్సల్టెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ బంగారు నిల్వల ద్వారా ప్రపంచ మైనింగ్ పరిశ్రమలో పాకిస్తాన్ కీలక పాత్రధారిగా నిలిపే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే చారిత్రాత్మకంగా సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న సింధు లోయ ప్రాంతం చాలా కాలంగా బంగారం, ఇతర విలువైన లోహాలతో ముడిపడి ఉంది. సింధు నది హిమాలయాల నుంచి బంగారాన్ని తరలించి పాకిస్తాన్లో నిక్షిప్తం చేస్తుందని అంటున్నారు. దీనిని ప్లేసర్ గోల్డ్ అంటారు. ఇక నదిలో లభించే బంగారు ముక్కలు గుండ్రంగా ఉంటాయి. ఈ నదిలో బంగారం చాలా దూరంగా విస్తరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో పాక్ చేతికి ఈ బంగారం చిక్కితే మాత్రం పరిస్థితులు వేరుగా మారేస్తున్నాయి.